RTI Live News. Ask for right. రాష్ట్రంలో టీడీపీ గెలవడంతో సంబరాలు చేసుకుంటున్న సింగపురం గ్రామస్తులు ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? ప్రజలకు కావాల్సింది డబ్బులు కాదు, అభివృద్ధి ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీకి న్యాయం ఎక్కడ జరిగింది అని మాట్లాడుతున్న మట్టా సోమేశ్వరరావు. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం గెలుపు సింగపురం గ్రామస్తులకి మరియు బెజ్జిపల్లి పంచాయతీ ప్రజానికానికి చాలా అభినందనము, చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియంత పాలన, నిరంకుశత్వాన్ని పారదోలడానికి ఇవన్నీ ప్రయత్నాలు. ఆయన చేసే మోసాలు, అరాచకాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పు అనేది ఇచ్చారు. అచ్చెన్నాయుడు గారి మరి కింజరాపు నాయకత్వాన్ని గౌరవిస్తూ రాష్ట్ర ప్రధాన పార్టీ అధ్యక్ష హయాంలో ఈ గెలుపు అనేది చాలా ముఖ్యమైన విషయం. అన్నిటికంటే మించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నిరంకుశత్వము, నియంత పాలన, సైకో పాలన పారదోలాలనే ఉద్దేశంతోనే ఈ ప్రజలనే వాళ్ళు తీర్పిచ్చారు. ఇంతకు మించి ఇంకేమీ చెప్పవసరం లేదు. అన్నిటికంటే ప్రజలకి ఎంతసేపు మంగళగిరిలో, తాడేపల్లి గూడెంలో బటన్ నొక్కాను, అమ్మఒడి వేశాను, జగనన్న విద్యాదీవెన వేశాను, చేదోడు వేశాను, చేయూత వేశాను అనే మైకములో జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారు. కానీ అభివృద్ధి పదములో అభివృద్ధి వేరు, పథకాలు వేరు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి నిర్వహించాలి. ప్రాజెక్టులు, సీసీ రోడ్లు, జీటీ రోడ్లు, తారు రోడ్లు, పంచాయతీ రోడ్లు, NH5 రోడ్లని నిర్మించవలసి ఉన్నది. ఈ వేళకి సాగునీరు, తాగునీరు వాటిపైన దృష్టి పెట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత మేలు జరిగి ఉండేది. ఇవన్నీ అభివృద్ధిని విడిచిపెట్టి, సంక్షేమ పథకాలతో విడిచిపెట్టి ఎంతసేపు తాడేపల్లి గూడెంలో, మంగళగిరిలో బటన్ నొక్కాను అనే నమ్మకం మీద ఆయన ఉండడం వల్లే ఆయన ఓటమికి ఆయనే కారకుడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్ష పదవిని అధిరోహించిన తర్వాత రాష్ట్రంలో ఎంత మార్పు వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. అదే మెయిన్ తీర్పు ఈవేళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడానికి గల కారణం అయ్యింది. ఇంతకంటే మనం చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు.